బాబుగారు చేతులు కడుకుందరు గాని రండి బాబుగారు. అది చేతులు కట్టుకొని అడగల? నేను ఇంట్లో పనివాడిని బాబు. ఈ ఇంట్లో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం బాబు. అతి వినయం దూర్త లక్షణం. అసలు వినయం లేకపోవడం అమాయకుడి లక్షణం. కౌంటర్ లాపేసి చేతులు కడుకుందరు గాని రండి బాబు గారు. ఆయన వస్తున్నట్టున్నారు. ఎవరైనా? అమ్మగారు కాయన, మీకు చిన్న ఆయన. అంత బిల్డప్ ఎందుకు నాయనా? అలా అనకురా, ఆయన ధ్యానమూర్తి, జ్ఞానమూర్తి. ఆయన పేరు గురుమూర్తి అన్నారు. గురుమూర్తే. అమ్మగారు ఆయనని సెమీ స్వామీజీ అంటున్నారు. సెమీ స్వామీజీ? లేనాయనా లే. మల్లీశ్వరి, ఎవరి బాబు? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్. అవునా? మీ చిన్నన్నరా? అయ్యగారు ధ్యానమూర్తుల్లో ధోని లాంటి వారు. అవును, వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప సాధువులతో, స్వామీజీలతో, తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు. ఆ 3 రోజులు అక్కడ రకరకాల పూజలు, భజనలు. ఆహా, ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు. దీపా దీపా. ఆ 3 రోజుల దీపారాధన తర్వాత ఇంటికొస్తారు. అప్పుడు ఈయన ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతత. ఛే, ఛే. మీరందరూ లోపలికి వెళ్ళండి. నేను బాబుతో ఒకసారి మాట్లాడాలి. అలాగే గురు. వెళ్ళండి. బాబు, ఏది ఒక్కసారి నీ మొహం నాకేసి చూపించు. బాబాయ్, నువ్వా? గుర్తుపట్టావా? అంటే మా పిచ్చేశ్వరరావు కాదు నువ్వు? కాదు. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. మామయ్య గారు, మీరు కూడా వచ్చేయండి. ఏం బాబాయ్ అందరిని పిలుస్తున్నావు? నీ బండారం బయట పెడతామని. నా బండారం బయట పెట్టావంటే నీ గుడారం లేచిపోతంట. నేను దొంగని చెప్పావనుకో, నువ్వు దొంగ స్వామిజీ అని చెప్తా. నీ మాట వాడు నమ్ముతాడా? పబ్లో సీసీటీవీ ఫుటేజ్ సంవత్సరం వరకు ఉంటుంది. వచ్చారా? ఏం లేదు, బాబును చూసిన వెంటనే ఒక మంచి మాట గుర్తొచ్చి, అదే మనదని రాసుంటే. ఏది? మనదని రాసుంటే. మనదని రాసుంటే కాస్త అరిగో తరిగో తిరిగి మనదరికే చేరుతుంది. ఆహా ఆహా. ఇక వెళ్ళిరండి. అలాగేనండి. ఇది చెప్పడానికి మమ్మల్ని పిలిచావు? కొటేషన్ బాగుంది అనిపిస్తాను. ఎడిడు ఎక్కడికి వెళ్తున్నా? బాత్రూమ్ కి దొంగ బాబాయ్. నీలాంటి మంచి మర్యాద మోసగాళ్ళని నేను చాలా మంది చూశాను రా. మంచితనం గురించి నువ్వు మాట్లాడితే బెగ్గర్ బ్యాంక్ గురించి మాట్లాడినట్టుంది. క్షమించాలి బాబు, ఇది గెస్ట్ బాత్రూమ్. మీ బాత్రూమ్ మీ రూమ్ లో ఉంది. మీ చిన్నప్పుడు రూమ్ మీకోసం అలాగే ఉంది బాబు. సరే, ఎక్కడో చూపి. మీ రూమ్ ఎక్కడో మీకు తెలీదా బాబు? ఏంట్రా అలా అడిగావు? ఎలా అడిగాను బాబు? ఏదో తెలిసినట్టు అడిగా. నాకు నిజంగా పెద్దగా ఏం తెలీదు బాబు. మీరు రజనీకాంత్ గారు నాన్న పేరు ఏంటని అడగండి. రజనీకాంత్ గారి నాన్న పేరేంట్రా? నాకు తెలీదు బాబు. రేయ్, ఈ ఎదవా నేను మాట్లాడుకునేది వినేసావు కదా? ఆయన ఎదవనొద్దు బాబు. మా బుజ్జే ఒక నెల కలిపి ఎదవన్నారా అనండి బాబు. అయితే వీడి గురించి నీకు ముందే తెలుసా? తెలుసానా? ఈడి గురించి 2 మ్యాటర్లు చెప్తాను విను. ఏంటో? 1, ఈడి ఎదవని. 2, ఈ ఎదవనను కన్నెదవని. అంటే ఇందాక మీ పిన్ని చెప్పినట్టు ఈడు వారానికి 3 రోజులు దీపారాధన చేస్తాడు. మిగతా 4 రోజులు అర్చన చేస్తాడు. ఎస్, మా అమ్మ పేరు అర్చన. ఈడే నా బాబాని మా అమ్మ ఈ ఇంటికి పంపితే ఇక్కడ ఈడు బాబా విషయం వేసుకుని పెద్ద బయోస్కోప్ చూపిస్తున్నాడు. మరి ఈ విషయం ఇంట్లో అందరికి చెప్పచ్చుగా? చెప్తే ఏముంది బ్రదరు, వాడిని నన్ను తన్ని ఇటు నుంచి బయట కట్టేస్తారు. ఈడు బయటికి వెళ్ళి పిండి రుబ్బుతుంటే నేను పునుగులు వేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడే ఉండి ఏదో ఒక రోజు ఇంట్లో ఒక్కడనవ్వాలి. అదే నా కోరిక. నీ కోరిక నేను తీరుస్తాను. థ్యాంక్ యూ. నువ్వు నా కోరిక తీర్చాలి. వినడానికి ఏమో తేడాగా ఉంది, కానీ తీరుస్తాను బ్రదరు. టెల్ మీ. బాబాయ్, నువ్వు బయలుదేరు. ఇప్పటిదాకా అన్ని విషయాలు నా ముందు మాట్లాడుకున్నారుగా, ఈ ఒక్క విషయానికే అటు వచ్చానా? సార్ చెప్పండి సార్. అవతారం, ఆ ఫామ్ హౌస్ లో వీడియో తీసిన వాడి డీటెయిల్స్ కావాలయ్యా. వాడు మనవాడే అని ఛానల్లో చూపించాలి. అలాగే సార్. వాడు అప్లికేషన్ మన దగ్గరే ఉంది సార్. మన ఆఫీసులోనే ఉంది సార్. దొరికింది సార్. అది అర్జెంటుగా పంపించు. పంపిస్తాను సార్. కానీ సార్, ఆ వీడియో మన ఛానల్లో తప్ప అన్ని ఛానల్స్ లో వచ్చింది సార్. ఈ
వ్యవహారంలో ఆ ఢిల్లీ గాడికి మీకు మధ్య గల్లీ వ్యవహారం జరిగిందని అంతా గుసగుసలాడుకుంటున్నారు సార్. కానీ సార్ నేనేమన్నానో తెలుసా? చిచ్చి, ఆ ఢిల్లీ గాడు దుష్టుడు, దుర్మార్గుడు, దరిద్రుడు. ఆ ఎదవతో మా గురువు గారు టైప్ అవటం ఏంటి, మ్యాచ్ ఫిక్సింగ్ చేయటం ఏంటి అని నేను మిమ్మల్ని బాగా కవర్ చేశాను సార్. ఆయన సంగతి ఎందుకయ్యా, ముందా కుర్రా డీటెయిల్స్ ఫ్యాక్స్ చెయ్యి. చెయ్యను సార్. మీరు నా టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు సార్. మన మధ్య లేని మూడో వ్యక్తి గురించి వాడు వీడు గాడు అని తక్కువ చేసి మాట్లాడటం మన తెలుగువాడి మెంటాలిటీ సార్. కానీ మీరు ఆ కుక్కని, ఆ పిచ్చి కుక్కని ఆయన అని స్మూత్ గా వెన్నపూస రాసినట్టు మాట్లాడుతున్నారంటే వాడికి మీకు సంబంధం ఉండి ఉండాలి, లేదా ఢిల్లీ గాడి మీ పక్కనే ఉండి ఉండాలి. ఈ అప్లికేషన్ ఇచ్చేస్తున్నా. రాయ్, వామ్మో, అది పంపకపోతే నీ కొంప తగలబెట్టి నిన్ను దసరా నుండి దీపావళి దాకా కొట్టి కొట్టి చంపుతా. అరే ఓ బద్మాష్, నువ్వు వస్తే నేను ఇక్కడే ఉంటానా బే? 10 రోజులు ఎక్కడికైనా పారిపోతాన్రా. ఈ లోపల మా చుట్టబొగ్గలాడు వస్తాడు, వాడితో నువ్వు పెట్టుకుంటావురా. అప్పుడు వాడు నిన్ను ఎట్టా కొడతాడో తెలుసా? ఎవర్రా ఈ అమ్మాయి? ఎవడికి తెలుసు? వెంకటాపురం వెళ్ళా, అక్కడ ఇది ఎవడనో గుడిలో పెళ్లి చేసుకుంటుంది. దగ్గరకెళ్ళి బాగున్నావే గొన్నా అన్న, పోరా దొన్నా అంది. అంతే, అక్కడున్న వాళ్ళని తన్ని దీన్ని లాక్కొచ్చా. ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొస్తావారా? నువ్వు తీసుకురాలా? నీకు నాకు పోలికేంటి? తేడా ఏంటి? ఒరే కొడక, ఇప్పుడు ఏంటి దాన్ని పెళ్లి చేసుకుంటావా? చేచే, నేనెందుకు చేసుకుంటా? 4 రోజులు ఇంట్లో ఉంచుకుంటా, దాని తర్వాత బయటికి తరిమేస్తా. అప్పుడు దీని పరువు పోద్ది. శబాస్, మొత్తానికి మనవడు అనిపించావు. ఈ అమ్మాయి పబ్బులో ఎక్కడైనా చూసినట్టుందండి. ఆ, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నా. నా మనవడే దీనికి బుద్ధి చెప్పాలని బలవంతంగా తీసుకొచ్చాడు. మరి ఆ పిల్లని బలవంతంగా తీసుకొచ్చినప్పుడు ఆ పిల్ల ఎందుకు ఏడవట్లేదు? అవును, ఏడవట్లేదేంటి? హ్యాపీయా? రాయ్, దీని లోపల తోలుకెళ్ళు. రండమ్మాయి గారు. నేను మా నాన్నని కలవాలి. ఇప్పుడు కలిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది, కొంచెం ఓపిక పట్టు. ఓకే, ఒక్కసారి సంధ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను, లేకపోతే వాళ్ళు కంగారు పడతారు. హలో హలో సంధ్య. అలెక్యా, ఎక్కడున్నావే? వాడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? తిరుపతి పక్కన పిచ్చేశ్వరపురం అని ఉంది, అక్కడికి తీసుకొచ్చాడు. కానీ ఎవరితోనే మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి మీ ఇంటికి రాదు. లోపలికి వా.